ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ హాల్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ గౌరవ సుప్రీంకోర్టు నల్సా వారి ఆదేశానుసారం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఈ సంవత్సరం 2వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 85,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిలో 60,642 కేసులు రాజీ చేసుకోదగినవిగా ఉన్నాయన్నారు. వీటిలో మేము గుర్తించినవి 9,272 సివిల్ క్రిమినల్ కేసులు, 2,136 ప్రీ లిటిగేషన్ కేసులు, మొత్తం కలిపి 11,415 రాజీ చేసుకోదగిన కేసులుగా ఈ బెంచ్ రిఫర్ చేయడం జరిగిందని అన్నారు. కక్షిదారులు వెంటనే లాభం పొందాలనే ఉద్దేశంతో కేసులను రాజీ మార్గంలో పరిష్కారం చేస్తున్నామని ఆమె అన్నారు. గత సంవత్సరంలో చేపట్టిన 4 లోక్ అదాలత్ల్లో 167 కోట్ల రూపాయలు కక్షిదారులకు నష్టపరిహారంగా అందజేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్, ప్రమాదాలు, బ్యాంకు సంబంధిత ప్రీ లిటిగేషన్ తదితర కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం జరిగిందని ఆమె అన్నారు. ఈరోజు లోక్ అదాలత్ నందు పీడీజే కోర్టు కేసులోని కేసు నెంబర్ 1/2025కు సంబంధించి కక్షిదారునికి కుటుంబానికి 1,15,00,000 రూపాయలు, పీడీజే కోర్టులోని కేసు నెంబర్ 379/2023కు సంబంధించి కక్షిదారుని కుటుంబానికి 80 లక్షల రూపాయలు, పీడీజే కోర్టులోని కేసు నెంబర్ 135/2025కు సంబంధించిన కక్షిదారుని కుటుంబానికి 38,50,000 రూపాయలు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శోభనాద్రి శాస్త్రి, 1వ అదనపు సివిల్ జడ్జి పి పద్మ, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు, 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ రమ్య, 4వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి టి వీరరాఘవేంద్ర, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి శ్రీనివాసరెడ్డి, 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె మౌనికారావు, 7వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి బాబు, 9వ అదనపు జడ్జి ఎం మాధవి, అదనపు జిల్లా జడ్జి ఎస్ సునంద, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్కే జానీ భాష తదితరులు పాల్గొన్నారు. వీళ్ళకి ఫైనాన్షియల్ నీడ్ ఉంది, కుటుంబ పెద్ద చనిపోయారు, కుటుంబ పెద్దకి అంగవైకల్యం వచ్చింది, వీరందరికీ ఫైనాన్స్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళు కొన్ని ఇంట్రెస్ట్ ని ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ వదులుకుంటున్నారు. మీరు కూడా మీ వరకు కొంచెం +or- కన్సిడరేషన్ చేసి ముందుకు వచ్చి పెద్ద మనసుతో రాజీ చేసుకోండి అంటే చెప్పిన కేసుని చెప్పినట్లుగా ఆల్మోస్ట్ 99.99% వాళ్ళు, ఈవెన్ నేను దబాయించి కూడా చెప్పడం జరుగుతుంది ఒక్కొక్కసారి బెంచ్ పైన, ఎందుకంటే వాళ్ళు ఏం అనుకోరని తెలుసు. నా బ్రదర్ సిస్టర్స్ లాని నేను ఫీల్ అయ్యి నేను మీ ఫ్యాన్ మీరు అర్థం చేసుకుని నాకు కోఆపరేట్ చేస్తున్నారు. డబ్బులు కలిసి వస్తాయి, ఎందుకంటే మెయిన్ కావాల్సింది ఎవరికైనా పీస్ కావాలి. ఎవరికైనా కూడా ఎవరికి ఎన్నున్నా కూడా మెయిన్ పీస్ అంటూ ఉండాలి. మన ఫ్యామిలీ ఫర్దర్ గా కూడా మనకి అంటే ఆ లిటిగేషన్ అక్కడితో ఎండ్ చేసుకుని మన పిల్లల తరాలకి ఆ లిటిగేషన్ అలా ఫర్దర్ గా ఇంకా అవ్వకుండా ప్రొసీడ్ అవ్వకుండా అక్కడతో మనం ఒక్క మెట్టు దిగినంత మాత్రాన ఎవ్వరు కూడా తక్కువ. రాజమండ్రి వై జంక్షన్ విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. నివాస గృహాలకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించడం ప్రారంభమైందని, స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న అదానీ మనుషులు మీ ఇంటికి వస్తున్నారని, వారిని వెనక్కు పంపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. రాజమండ్రి వై జంక్షన్ వద్ద గల కరెంటు కార్యాలయం వద్ద విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్లమని మాయమాటలు చెప్పి మీ ఇంటికి వస్తున్నారని, వారిని వెనక్కి పంపాలని కోరారు. ముందు ప్రభుత్వ కార్యాలయాలకు, ఆ తర్వాత కమర్షియల్ కనెక్షన్లకు అంటే పరిశ్రమలకు, షాపులకు బిగించారని, ఇప్పుడు మీ ఇంటి గృహాలకు వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టిన షాపులు వాళ్లకు కొన్ని చోట్ల వస్తున్న బిల్లులను చూసి ఇప్పటికే చిరు వ్యాపారస్తులు గుండెలు బాదుకుంటున్నారని తెలిపారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు వాళ్లకు అప్పగించడం కోసం ముందస్తు చర్యగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని ఆయన విమర్శించారు. స్మార్ట్ మీటర్లు బిగించామంటే మన అనుమతి కావాలి. ఒకసారి స్మార్ట్ మీటర్ బిగిస్తే మనం అనుమతించినట్లే. క్రమేణా మన కరెంట్ కనెక్షన్ ఆదాని చేతికి పోతుందని మధు తెలిపారు.
కాబట్టి ప్రజలు దయచేసి అనుమతించవద్దని విజ్ఞప్తి చేశారు. జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షుడు, ఏఐటీసీ జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ ఈ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు, సెల్ ఫోన్ మాదిరిగా ముందుగా రీఛార్జ్ చేసుకోవాలని అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు మాట్లాడుతూ వాడుకున్న తర్వాత పేపర్ మీద బిల్లు ఇస్తే ఎంత వాడామో, ఏ రేటు చెల్లిస్తున్నామో నిర్దిష్టంగా ఉందని, ప్రీపెయిడ్ అయితే యూనిట్కి ఎంత వసూలు చేస్తున్నారో వినియోగదారునికి తెలియదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సప్పారమణ, పి లావణ్య, టి నాగేశ్వరరావు, నల్ల రామారావు, రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, పి దేవుడు బాబు, పి త్రిమూర్తులు, అప్పలనాయుడు, వెంకట్రావు, బాలకృష్ణ, శ్యామల, దుర్గమ్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. డీజీ గారికి, ఏఈ గారికి చెప్పింది ఒకటే చెప్తున్నాం, దయచేసి స్మార్ట్ మీటర్లని ఇంటికి బిగించొద్దు. బిగిస్తే అక్కడ జనాలతో కలుపుకుని మేము త్వరలో ప్రతి ఇంటికి వెళ్ళి మేమే బద్దలు కొడతాం అని హెచ్చరిస్తున్నాం. దీన్ని వెనక్కి తీసుకోవాలని కొడుతున్నాం. మీ అందరికీ ఆదేశం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కూడా స్మార్ట్ మీటర్ వద్దన్నారు. కలకత్తా, బెంగాల్ స్మార్ట్ మీటర్ వద్దన్నారు. కేరళ వద్దన్నారు. ఈ పక్కన ఒరిస్సా వద్దన్నారు. అందరూ వద్దంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కొత్తగా ఎన్నికైన మాధవ్, వీళ్ళు ముగ్గురు మాత్రం ఇచ్చి కుట్ర చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలందరికీ అవి అందుతున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందని, కూటమి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 6, 31 డివిజన్లలో 4వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ సెట్టిబెలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా తదితరులతో కలిసి 6వ డివిజన్ ఇన్ఛార్జి మజ్జి మణికంఠ, 31వ డివిజన్ ఇన్ఛార్జి చింతా జోగినాయుడు, మహిళా నాయకురాలు మాలే విజయలక్ష్మి తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు. గత 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్లక్ష్యం వల్ల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. ఒక రేషన్ కార్డు కానీ, కొత్త పెన్షన్ కానీ మంజూరు కాలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని అన్నారు. ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చట్టబద్ధత లేని పట్టాలు ఇవ్వడం జరిగిందని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చట్టబద్ధత కల్పించి అర్హులకు సెంటు కాకుండా 2 సెంట్లు భూమి ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. నగరంలో అవసరమైన ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం జరుగుతోందన్నారు. నగరంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా అవసరమైన మేరకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుంటూ వారి ఆలోచనలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ల పంపిణీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలను అమలు చేశామన్నారు. నియోజకవర్గంలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దోచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసిందన్నారు. నాడు రోడ్లపై వెళ్లాలంటే నరకయాతన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సుఖంగా వెళ్లే పరిస్థితికి ప్రజాప్రభుత్వం తీసుకొస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలాకి పరమేష్, కిలపర్తి నాగభూషణం, నందిగాని మురళీకృష్ణ, మేసాల నాగమణి, శనపతి సత్యబాబు, వీరా రాము, పైలా రాంబాబు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ కూడా అతి దగ్గరలో ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అనేకమైన ఆశలతోటి ప్రజలు ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పైన విశ్వాసం, ఇంకా చెయ్యాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన, చేసే సంకల్పం ఉంది. ఆర్థికపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. ప్రజలకు అదే వివరిస్తూ ఉన్నాం. ఆర్థికపరమైన ఇన్ని సమస్యలు ఉన్నా కేంద్రం ఒక సహకారంతో సంక్షేమం, అభివృద్ధి కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడే అనేకమైన రోడ్లు ఉన్నాయి, అధ్వానంగా ఉన్నాయి. ఈ అన్నపూర్ణంపేట గేట్ ఉంది, గేట్ నుంచి ఆ జంక్షన్ దాకా, ఏదైతే బైపాస్ రోడ్ జంక్షన్ దాకా రోడ్డు చూసినట్లయితే ఎంత దారుణాతి దారుణంగా ఉందో చూశారు. శాంక్షన్ అయింది, అది దగ్గరలో మొదలు పెట్టుకుంటున్నాం. ఓ పక్కన అవసరమైన రోడ్స్ వేస్తున్నాం, డ్రైన్స్ వేస్తున్నాం, మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ కల్పిస్తూ ఒక పక్కన సంక్షేమం కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. తప్పకుండా వాళ్ళ సహకారంతో భవిష్యత్తులో ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు
వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా కూటమి ఇవాళ ఏదైతే గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టి ఈ బూరుగుపూడి ఇళ్ల స్థలాల గురించి కొంచెం బాగా స్లమ్ ఏరియాలో ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు దొంగ పట్టాలు ఇచ్చి నైట్కి నైట్ పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు. దాన్ని ఎలా క్లియర్ చేయాలన్నది కూడా ప్రభుత్వం వద్దకి తీసుకెళ్తామని ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారి వరకు తీసుకెళ్ళి మన చంద్రబాబు నాయుడు వరకు తీసుకెళ్ళి వాళ్ళకు కూడా న్యాయం చేసేలా చేద్దామని. ఏదైతే మీద పల్లకడియం కానవరం ఉన్నాయో అవి మాత్రం ఇమీడియట్లీ 6 monthsలో గతంలో వాళ్ళు సెంటు భూమి అనౌన్స్ చేస్తే 2 సెంట్లు భూమి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ముందడుగేస్తుందని చెప్పి ప్రజల ఇబ్బందులన్నీ కూడా ఏమీ లేకుండా బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇవాళ సంవత్సరంలోనే మేము ప్రజల దగ్గరికి వస్తున్నామంటే కారణం ఏంటంటే ధైర్యం. అన్ని పనులు చేసాం, పరిపాలన బ్రహ్మాండంగా ఉందని మా నమ్మకం ప్రజల్లో ఎలా ఉందని తెలుసుకోవడానికే ఇవాళ వెళ్తున్నామని. జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కళాశాల నుంచి ఆర్యాపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. సహకార సంస్థ గ్రామీణాభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందని చిన్న రైతులు, మహిళా సంఘాలు, చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు సహకార సూత్రాలు ఆధారంగా ఆర్థికంగా ఎదుగుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా సహకార అధికారి ఎం వెంకటరమణ అన్నారు. సహాయ ఉద్యమం అనేది లాభం కోసం కాదని సమాజ సంక్షేమం కోసమని జిల్లా సహకార అధికారి ఎం వెంకటరమణ పేర్కొన్నారు. జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కళాశాల నుండి ఆర్యాపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ ఒక్కడంటే బలహీనుడు, అందరూ అంటే శక్తివంతులు అనే సత్యాన్ని ప్రతిఫలిస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 1వ శనివారం నాడు జరుపుకునే 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆర్యాపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద సహకార పతాక ఆవిష్కరణ చేసి అనంతరం జరిగిన సభలో జిల్లా సహకార అధికారి ఎం వెంకటరమణ ప్రసంగించారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు మాట్లాడుతూ ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి, కలిసి ప్రయోజనం పొందాలి అన్నది సహకార రంగం యొక్క మూలమని ముఖ్య అతిథి పేర్కొన్నారు. జిల్లా కోఆపరేటివ్ ఆడిటర్ అధికారి ఎం జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ నూతన సాంకేతిక ఆవిష్కరణల నేపథ్యంలో సహకార సంస్థలు సాంకేతికను అందిపుచ్చుకొని డిజిటలైజేషన్, మొబైల్ బ్యాంకింగ్, డేటా మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ప్రగతి సాధించాలని అన్నారు. యువతను సహకార ఉద్యమంలో చేర్చుకుని ఆధునిక పరికరాలకు అనుగుణంగా సేవలు అందించాలని విభాగ సహకారి అధికారి ఎం కనకదుర్గారెడ్డి సూచించారు. అనంతరం ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ వద్ద సహకార పథక ఆవిష్కరణ చేసి సమావేశం నిర్వహించారు. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ సీఈఓ జి సుధాకర్ రావు, జాంపేట అర్బన్ బ్యాంక్ సీఈఓ ఎం విజయ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. గోవధ నిషేధం, హైందవ దేవాలయాల పరిరక్షణకు మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకులు హరిబాబు ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గోవధ నిషేధం, హైందవ దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం హామీ ఇవ్వకుంటే ఈ నెల 10వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకులు హరిబాబు వెల్లడించారు. పలువురు మహిళలు హరిబాబు రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జై గణేష్ భజన మండలి మహిళా సభ్యులు సింహాద్రి సంపత్ కుమారి ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ, లలిత సహస్రనామాలు పఠించారు. నేటి దీక్షలో సరస్వతీ పీఠం నిర్వాహకులు తోట సుబ్బారావు, తెలంగాణకు చెందిన నందనవనం సురేంద్రనాథ్ ప్రత్యేకంగా సంఘీభావం తెలిపారు. రిలే నిరాహార దీక్షలు నేటికి 6వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, జిల్లా బ్రాహ్మణ సంఘం సభ్యులు జయకృష్ణ, బుద్ధవరపు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అన్నం వచ్చింది ఫోటోకి. జగన్ ఇచ్చిన రీకాల్ పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎంపీ భరత్ అన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్ట చేసుకుందామంటూ దిశానిర్దేశం చేశారు. హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వాన్ని రీకాల్ చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపును
బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదని, అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి మరోసారి ప్రజల్ని మోసం చేశారని అన్నారు. భరత్ ఆధ్వర్యంలో వియల్పురం మార్గాని ఎస్టేట్లోని సిటీ వైసీపీ కార్యాలయంలో భరత్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కార్యకర్తల దృష్టికి తీసుకొచ్చారు. హామీలు ఇవ్వడం, వాటిని నెరవేర్చకపోవడం చంద్రబాబుకి కొత్త కాదన్నారు. 2014 ఎన్నికల్లో జాబ్ కావాలంటే బాబు రావాలి అన్నటువంటి నినాదం ఇచ్చి గాలికి వదిలేశారని, అలాగే మొన్నటి ఎన్నికల్లో సైతం సూపర్ 6తో సహా ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదని భరత్ అన్నారు. సమాజంలో పేదవాళ్లు మంచి స్థానంలో ఉండాలని జగన్మోహన్ రెడ్డి కాంక్షించి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. ఏడాది కాలంలో ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని భరత్ అన్నారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ వార్డు ప్రెసిడెంట్లు, వార్డు ఇన్ఛార్జ్, పార్టీ అనుబంధ విభాగ ప్రెసిడెంట్లు అందరూ కలిసి ప్రతి వార్డులో పార్టీని పటిష్టం చేసుకుందామని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా నేను పాత చింతకాయ పచ్చడి నేను ఎప్పుడో పాత కాలంలో ఉంటానంటే కుదరదు. ఇవాళ యూత్ అందరూ కూడా అడ్వాన్స్ గా ఉన్నారు. మీరు కూడా మాటల్లో ఏ చెప్తారు కానీ చేతల్లో ఏది కనబడదు. ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. ఇంకా మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో నేను చెప్తా ఉన్నా, ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది అనేది ఈ సందర్భాన్ని కూడా ఒక్కసారి గుర్తుకు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇవాళ ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమండ్రి అబ్జర్వర్ మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సంక్షేమం అంటే ఏమిటో తన పథకాల ద్వారా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రక్రియను 5 వారాల్లో పూర్తి చేయాలని సూచించారు. జగన్ ప్రభుత్వంలో నాయకులు గాని కార్యకర్తలు గాని స్వార్థంతో ఆలోచించి ఏ కార్యక్రమం చేయలేదని చెల్లుబోయిన వేణు స్పష్టం చేశారు. రేషన్ బియ్యం హాస్టల్ పిల్లలు తినడానికి పనికిరావని సాక్షాత్తు ప్రస్తుత ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి చెప్పారని వేణు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి పిల్లలకు పనికిరాని బియ్యం పెద్దలకు పనికొస్తాయా అంటూ ప్రశ్నించారు. అందుగురించే నాయకులందరూ కూడా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలు కలవండి, మనం ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో తెలియపరచండి. ప్రభుత్వం వల్ల తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో ఆ రిలీజ్ చేసినటువంటి అంశాలన్నీ కూడా అమలు చేయండి. మీరు అమలు చేయలేకపోతే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నటువంటి అభిప్రాయం తెలియపరచండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. ఏ పథకాన్ని కూడా ఆప్షన్ అంటే మన నాయకుడు 29 పథకాలు ఇచ్చాడు. అమ్మఒడి ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, చేదోడు ఇచ్చాడు, తోడు ఇచ్చాడు, కాపు నేస్తం ఇచ్చాడు, ఈబీసీ నేస్తం ఇచ్చాడు. అలాగే జగనన్న చేనేత ఏదైతే ఉందో నేతన్న నేస్తం ఇచ్చాడు, ఆడవాళ్ళకి తోడు ఇచ్చాడు. ఒక్కటి కాదు, అంటే సంక్షేమం అంటే ఇదిరా, సంక్షేమ ప్రభుత్వం అంటే ఇదిరా, సంక్షేమం జగన్ నుంచి ఎవరో చేయలేడురా అని చెప్పేటట్టుగా ఇచ్చారు. అది ప్రూవ్ అయిపోయింది. ఆయన తప్ప ఇంకెవరికి సాధ్యం కాదని ఈ 13 నెలల్లో అధికారం పొందడానికి అబద్ధం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేనటువంటి పాపం ఓటేసేశారు. రాజమండ్రి అబ్జర్వర్ మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, బీసీ సంఘాల జేఏసీ నాయకుడు మార్గాని నాగేశ్వరరావు, చందన్ నాగేశ్వర తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా బాబు షూరిటీ, మోసం గ్యారంటీ ప్రచారం కోసం చంద్రబాబు రీకాలింగ్ QR కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం, విద్యుత్తు, తాగునీరు సరఫరా లేదు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని చిన్నారిగండి గ్రామ గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం చిన్నారి గండి మారుమూల గ్రామ గిరిజన ప్రజలు దశాబ్దాల నుంచి గ్రామాల్లో వెళ్లేందుకు సరైన రహదారి, విద్యుత్తు, తాగునీటి సౌకర్యం సక్రమంగా లేక విచారం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర అనారోగ్యాలు గురవుతున్నామని వాపోతున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ సమస్యలను పరిష్కరిస్తారని చిన్నారి గండి గిరిజన గ్రామస్తులు కోరుతున్నారు. రజక ఆకాంక్ష సభకు భారీగా తరలిరావాలని రజక ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ సావిత్రి పిలుపునిచ్చారు. రజకుల సమస్యల పరిష్కారం, వారికి రావాల్సిన ప్రయోజనాలు సాధించేందుకు అన్ని జిల్లాల్లోనూ రజక ఆకాంక్ష మహాసభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని, దానిలో భాగంగా తొలి సభను రాజమహేంద్రలో నిర్వహిస్తున్నట్లు సావిత్రి వెల్లడించారు. స్థానిక 3 టౌన్ ఎదురుగా ఉన్న రజక కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో సావిత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న రజకులందరూ ఆనంకళా కేంద్రంలో ఆదివారం 10 గంటలకు జరిగే భారీ సభకు హాజరు కావాలని కోరారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ సభకు హాజరవుతారని పేర్కొన్నారు. రాజమండ్రి రజక సంఘ అధ్యక్షుడు బొమ్మందేవర శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల నుంచి రజకులు భారీగా తరలివచ్చి ఐక్యత చాటాలని కోరారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ డైరెక్టర్లు చింతపల్లి సతీష్ కుమార్, అల్లం వెంకటదాన పెంటారావు, ఉప్పులూరి చంద్రశేఖర్, గొల్లపల్లి ధర్మారావు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మా రజక ఆడపడుసు అయిన ఫెడరేషన్ చైర్మన్ సావిత్రి గారిని రేపు జరగబోయే 6వ తారీఖు రజక ఆకాంక్ష సభకు ముఖ్య అతిథిగా మా రజకులందరూ 13 జిల్లాల నుంచి మేడం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. రేపు ఆనంద కళాకేంద్రంలో జరగబోయే ప్రోగ్రామ్ని మేడం గారిని దగ్గరుండి ఈ ప్రోగ్రామ్ని ముందుకు జరిపించాలని మేము కోరుకుంటున్నాం. ఆకాంక్ష సభ ఏదనేది మొదటి మెట్టుగా మేమైతే ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో రాజమండ్రి పార్లమెంటు, ఇది ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గవర్నమెంట్లో ప్రతి ఉమ్మడి జిల్లాలో మేము చెయ్యాలి అంటే కూటమి ప్రభుత్వంలో మేము సాధించుకోవాల్సిన విషయాలని గవర్నమెంట్ ద్వారా మేము విన్నవించుకొని మాకు రావాల్సిన ఆకాంక్ష ఏదైతే ఉందో అదంతా ఆ సభా వేదికగా వివరిస్తాము. ఇందుకు మీరు మీడియా మిత్రులందరూ మాకు సపోర్టుగా ఒక సోదర భావంతో అండగా ఉంటారని, మా వాణి ఏదైతే ఉందో, మా ఆకాంక్ష అయితే ఏదైతే ఉందో భారతదేశంలో ప్రతి ఒక్క రజక సోదరునికి వినిపించేలాగా మీ సహకారం ఉంటుందని కృతజ్ఞతతో ధన్యవాదాలు. వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ డే విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎస్కేవిటీ డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు సానాపత్ సత్యబాబు అధ్యక్షతన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జ్ఞాన సరస్వతిపేట చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు, దివాంజరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్ చలమూరు శ్రీనివాస్, కాంట్రాక్టర్ తమనంపూడి రామిరెడ్డి, చల్లా శివ, ఏ రమణ, క్లబ్ కార్యదర్శి గొబ్బల గంగాభవాని తదితరులు విచ్చేశారు. కీర్తిశేషులు పొల్సాన్పల్లి జగ్గారావుకు నివాళులర్పించారు. గుబ్బల గంగాభవాని కుమారుడు రవిరాజ్ కుమార్, తమనంపూడి రామిరెడ్డి, బేరి రత్నాంబ, మిత్రులు సిహెచ్ సత్యవణి, ఏవి రమణ, సూర్యప్రభావతి, క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగాభవాని, చలమూరి శ్రీనివాస్, పి సాయి, సూర్య, ప్రహర్ష, కాశీ విశ్వనాథం, చెల్లిబోని సూర్యనారాయణమూర్తి 5,000 రూపాయలు శ్రీనివాస్కు ఆర్థిక సహాయం అందించారు. క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సూరపురెడ్డి తాతారావు, కోశాధికారి కాశీ విశ్వేశ్వరరావు, మొగల్తూరు దుర్గా, లంకే శ్రీదేవి, కాశీ విశ్వనాథం, బి సత్యబాబు, గీసాల బాపూజీ, సేలం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే క్లబ్ ఫౌండర్ గారు ఆలోచన వృద్ధులకు, వృద్ధాప్యులకు పెన్షన్లే కాక స్కాలర్షిప్లు కూడా మనం ఇస్తే బాగుంటుందని ఈ 14 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడి ఈ సంస్థని 14 సంవత్సరాలు ఏంటి ఇవ్వని వాళ్ళని కూడా 10 సార్లు అడిగినా అలాగా తీసుకొచ్చి ఎంతో మందికి దగ్గర 50-60 మందికి ఆయన ప్రతి సంవత్సరం కూడా ఫీజుల నిమిత్తం కానీ బుక్స్ నిమిత్తం కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం. అలాగే ఈ క్లబ్ ద్వారా చాలామంది ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు, పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద చదువులు చదివి మా క్లబ్కు సాయం చేయాలి. మా అపార్ట్మెంట్లో విద్యార్థులు, మా అపార్ట్మెంట్ వాళ్ళు 40,000 ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానమ్మా.
మా ఫ్రెండ్స్ అడగగానే రాజీ అని, ఇంకొక హేమలత అని, ఇంకొక ఆవిడ ఎవరు విజయలక్ష్మి అని, ఆ ముగ్గురు కూడా ఆ రోజు స్పాట్లో నాకు 25,000 ఇచ్చారు స్టూడెంట్స్కి. నాకు చాలా మేడం గారు చెప్పినట్టు మీరు అందరూ కూడా ఈ దాతృత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని బాగా చదువుకొని పైకి రావాలని, అభివృద్ధిలో చెందాలని ఆశిస్తూ, అలాగే ఈ దాతృత్వం చేసినందుకు మాకు అవకాశం కల్పించిన మీ కమిటీ వారికి కూడా అభినందనలు తెలుపుతూ ఇంకా గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను గోకవరం పోలీసులు అరెస్ట్ చేసి 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరం గ్రామ శివారు బాపనమ్మ తల్లి గుడి వద్ద స్థానిక పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా 2 గోను సంచుల్లో 2 బైకుల్లో 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి వద్ద సుమారు 14 కేజీల గంజాయిని గుర్తించారు. రవాణా కోసం చోరీ చేసిన పలు ద్విచక్ర వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ మాట్లాడుతూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇంటి ముందు నిలిపి ఉన్న బైక్లను దొంగతనం చేసి వీటిని ఏజెన్సీ ఏరియాల్లో గంజాయితో మార్కం చేస్తూ గంజాయిని సేవిస్తున్నారని చెప్పారు. కేసును మరిన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు. అంతకుముందు దొంగతనం చేసినటువంటి 14 బైకులను కూడా కామరాజుపేట శివారు చెక్ పోస్ట్ ఉన్నటువంటి పైప్ లైన్స్ దగ్గర దాచిపెట్టారనమాట. దాచిపెట్టి వీళ్ళని తీసుకెళ్ళి ఈ ఆవుల వంశీ అనే అతను అప్ స్కాండింగ్లో ఉన్న ఆవుల వంశీ వీటిని తీసుకెళ్ళి ఏజెన్సీ ఏరియాలో మారకం చేసి గంజాయిని తీసుకొస్తూ ఉంటారనమాట. ఆ క్రమంలో మనం ఈరోజు 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం అలానే ఐపీసీ సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఫర్దర్గా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నాం. గతంలో మిగిలిన వాళ్ళ మీద కేసులు ఏం లేవు. అలానే ఆవుల వంశీ మీద కూడా షీట్ ఒకటి కేసు ఒకటి. మొత్తం 16 బైకులు ఉన్నాయండి. ఈ 16 బైకులు కూడా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కాకినాడ, ఏలూరు, ఒరిస్సా ప్రాంతాల నుంచి వీళ్ళు దొంగతనం చేశామని చెప్పారు. ఆ స్టేషన్ వాళ్ళని సంప్రదించి అక్కడ ఎఫ్ఐఆర్ నమోదైతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం. రాజమహేంద్రవరం, కొంతమూరు, షణ్ముఖపీఠం ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు శ్రీ శ్రీ స్కందస్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి మనసారే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమండ్రి కొంతమూరులో వారాహి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు షణ్ముఖపీఠం వద్ద నుండి పీఠాధిపతి శ్రీ శ్రీ స్కందస్వామి పీఠం సభ్యులు భక్త బృందం సన్నాయి మేళాలతో నగర పుర వీధుల్లో ఊరేగించారు. కొంతమూరులో ఉన్న శ్రీ వారాహి అమ్మవారికి సారె సమర్పించారు. దంపతులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షణ్ముఖ పీఠాధిపతి శ్రీ శ్రీ స్కందస్వామి మాట్లాడుతూ ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల ఊర్లో ఉన్న అమ్మవార్లకు మనసారా మన సారే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించారు. సవ్యంగా పాటించడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి నెల ఒక ఆలయానికి ఈ మనసారే అంటూ అమ్మవారి యొక్క సారెను తీసుకుని అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని అందరినీ మద్దతు ఇస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని షణ్ముఖపీఠం ద్వారా అలాగే ఆలయాలు హిందూ ధర్మ స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. ఇళ్లకు కమర్షియల్ ట్యాక్సులకు స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్లుగా ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి దాపరించిందన్నారు. ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఇళ్లకు వస్తే ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనిపై వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఇప్పుడు స్పందించకపోవడం చాలా దారుణమైన విషయంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు
టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు జేటీ రామారావు, సిటీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పట్నాల్ శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ, పీసీసీ సభ్యులు కిషోర్ కుమార్ జైన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోవడానికి కారణం ఏంటి? ఈ స్మార్ట్ మీటర్లు ఏంటి సంగతి ఏంటో ప్రజలు తేల్చుకోవాలి. గుర్రెలాగా ప్రజలు ఏదో చెప్తున్నాడు, ఆడేదో జానిగాడు వచ్చాడు, ఏదో చెప్పాడు, దాచుకున్నాడు వెళ్ళిపోయాడు, ఈడొచ్చాడు, ఈడేదో అబద్ధాలు చెప్తున్నాడు, ఈడు మాటలు నమ్మేస్తున్నారు. అందుకని ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు అడగాలి, ఏంట్రా స్మార్ట్ మీటర్లు ఎందుకురా బాబు, మా మీటర్ బాగానే ఉంది కదండి. అలా అడిగితే ప్రజలు తిరగబడితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజల గొర్రెల్లో ఉన్నంతకాలం ఈ రాష్ట్రంలో నాయకులు ఎలాగే పరిపాలన. కడియం మండలం మాధవరాయుడుపాలెంలో నిర్మించిన దివంగత వంగవీటి మోహన్ రంగా భారీ విగ్రహ ఆవిష్కరణకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేటువంటి దమ్ము ధైర్యం రంగాలో ఉంది కాబట్టే నేటికే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వంగవీటి నరేంద్ర ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జగ్గంపూడి గణేష్లు అన్నారు. కడియం మండలం మాధవరాయుడుపాలెంలో నిర్మించిన వంగవీటి మోహన్ రంగా భారీ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడినటువంటి నరేంద్ర అన్ని పార్టీల నాయకులు ఈ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనేందుకు ఆనందంగా ఉందన్నారు. రంగా అభిమానానికి ప్రాంతాలు సరిహద్దులు లేవని పేర్కొన్నారు. రంగాను కొంతమంది మా నుండి భౌతికంగా దూరం చేశారని, మరికొందరు ఆయన పేరును ప్రజల హృదయాల్లో తుడిచివేయాలని చూశారని నరేంద్ర అన్నారు. ఆయన నేటికి ప్రజల్లో రంగాపై అభిమానం తగ్గలేదని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత రాష్ట్రంలో అత్యధిక విగ్రహాలు కలిగిన ఏకైక నాయకుడు రంగా మాత్రమేనని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 2 లక్షల విగ్రహాలు ఉన్న ఏకైక నాయకుడు రంగా మాత్రమే అన్నారు. రంగా మరణించి దశాబ్దాల కాలం గడిచిన మాధవరాయుడుపాలెంలో నేడు విగ్రహం ఏర్పాటు చేశారంటే ఆయనకు ప్రజల్లో ఎంతటి అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కేవలం 41 సంవత్సరాల వయసులోనే రంగా పేదల గుండె చప్పుడు చాటి చెప్పారని, కాబట్టే నేటికి ప్రతి పేద గుండెలో నిలిచిపోయారని అన్నారు. నాతో పాటు రాబోయే తరాల వరకు రంగా ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. సర్పంచ్ చంటి మాట్లాడుతూ రంగాపై ఎంత అభిమానం చూపించారో అంతే అభిమానంతో ఆయన ఆశయాల కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగుతూ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నారు. స్థానిక యువత వంగవీటి మోహన్ రంగా యోజన శ్రామిక సంక్షేమ సంఘం ఏర్పడి తమ గ్రామంలో దివంగత వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సహకరించాలని కోరారని తెలిపారు. దీంతో తాను భారీ విరాళం అందజేసి కడియం మండలంలోనే అతిపెద్ద రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చంటి తెలిపారు. అలాగే తమ ఆహ్వానాన్ని మన్నించి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు వెలుగుబంటి ప్రసాద్, పుల్ల రామారావు, మద్దూరు సర్పంచ్ ఉప్పులూరు ప్రసాద్, సంగీత సూరిబాబు, ఆదిమూలం సాయిబాబా, నాగిరెడ్డి రామకృష్ణ, గొల్లపల్లి వెంకటేశ్వరరావు, ఆనందేవల చిన్నారి, రావిపాటి కృష్ణ, తిరుమలశెట్టి శ్రేణు, పాటన్శెట్టి రవి, వంగవీటి మోహన్ రంగా యోజన శ్రామిక సంక్షేమ సంఘ అధ్యక్షులు ఉండమట్ల సత్యవర్ ప్రసాద్, ఉపాధ్యక్షులు ఆనందేవల భాస్కర్, కార్యదర్శి వడ్డి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి కొట్టు వెంకటేష్, ట్రెజరర్ ఆనందేవల బ్రహ్మాజీ, సంఘ సభ్యులు, పార్టీలకు అతీతంగా రంగా అభిమానులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా యొక్క కార్యక్రమాలు అభిమానులు ఎక్కడున్నా కూడా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి పేరును కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ ఒక్క జిల్లాకు కూడా లేకపోవడం చాలా బాధాకరం. దాని విషయంలోనే మా ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్తా ప్రజల్లోకి కూడా ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకున్నాం. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెను తాత్కాలికంగా విరమించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సిఎన్డిఎంఎం మంత్రులు ఉపసంఘంతో జూలై 3న చర్చలు జరిపి తర్వాత కొన్ని డిమాండ్స్ మీద సానుకూలంగా స్పందించి మరో 4 రోజుల్లో మంత్రులతో సమావేశం అయిన తర్వాత స్పష్టమైన జీవో రూపంలో ఇస్తామని తెలిపారు. సిఎన్డిఎంఏ రాష్ట్ర యూనియన్ నాయకులకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించారు. 10 రోజుల్లో డిమాండ్ల మీద మంత్రులు ఉపసంఘం ఎటువంటి స్పందన ఇవ్వని పక్షాన మరలా జూలై 15 నుండి సమ్మెను మరింత ఉధృతంగా నిర్వహిస్తామని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సామాదుల యేసుబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంగం యేసయ్యరాజు, జిల్లా అధ్యక్షులు కోటాని ముకుందరాం, అధ్యక్షులు సిరికి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పాలిక భవానీ కుమార్, ఉపాధ్యక్షులు మందనక్క సాయి, కోశాధికారి బొక్కా సీను, గల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అందరూ తాత్కాలికంగా 10 రోజులు సమ్మె విరమిస్తున్నాము కనుక మా డిమాండ్లు 10 రోజుల్లోనే అవన పక్షంలోనే 15వ తారీఖు నుంచి మీ యథావిధిగా సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి మీ మీడియా ముఖంగా ద్వారా ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. మా ఇంజనీర్ యొక్క కార్మికులు దేనికి కూడా భయపడకుండా ముందుకు వెళుతూ మరి విజయానికి ముందుకు వెళ్దామని అందరూ ఆశించారు. అలాగే మరి ఈ యొక్క మా యొక్క కమిటీ ఇంజనీర్ కమిటీ ప్రతి ఒక్కరూ సహకరించి అందరికీ ఐకమత్యం కలిసిమెలిసి ముందుకు కొనసాగడానికి మరందరూ. రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై వైఎంబీఏ హాల్లో వైశ్య లేడీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రకాల పోటీలు జరిగాయి. స్థానిక వైఎంబీఏ హాల్లో వైశ్య లేడీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆషాఢం హంగామా కార్యక్రమం అసోసియేషన్ ప్రెసిడెంట్ గ్రంథి పద్మ, సెక్రటరీ పాపోలు శ్రీదేవి, ట్రెజరర్ చన్నా శ్రీకన్య, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ తదితరులు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రుక్మిణి, తటవర్తి సుభాష్ని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ మెంబర్ గ్రంథి వసంత లక్ష్మీకాంత, శకుంతల, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. ఆషాఢం స్పెషల్ ఇంకోటి ఏంటంటే మనకి మెహందీ, అలాగే గోరెంటా కాంటెస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు కార్యక్రమానికి 200కు పైగా అందరూ కూడా కమిటీ మెంబర్స్ రావడం జరిగింది. అలాగే మాకు వైఎంబీఏ వాళ్ళు కూడా వాళ్ళ సహాయ సహకారాలను మాకు ఎంతగానో అందిస్తున్నారు. ఈరోజు విచ్చేసిన కమిటీ మెంబర్స్కి, అడ్వైజరీ మెంబర్స్కి మరియు మా ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అండ్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజమహేంద్రవరం ఆర్యాపురం వాంబే కాలనీ శ్రీ విజయదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యాపురం వాంబే కాలనీ కొత్త రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రతి భక్తుడు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, రాజు, శివ, సత్యనారాయణ, పద్మ, లక్ష్మి, సబ్బెళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి దేవి చౌక్ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం దేవి చౌక్ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించడం, అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం శ్రీదేవి ఉత్సవం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు.
రాజమండ్రి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌతమిఘాట్లో వెంచేసి ఉన్న ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామివారి ఆలయంలో ద్వితీయ సంవత్సరం వారాహిమాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు, జక్కంపూడి విజయలక్ష్మి, సింధు, రాజశ్రీ కుటుంబ సభ్యులు, ట్రస్ట్ మంతెన కేశవరాజు, ఆయన సతీమణి మంతెన కళావతి, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. వారాహి అమ్మవారికి సార సమర్పించారు. ఆలయ తంత్రి నందకృష్ణ నంబూద్రి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. ట్రస్టీలు పొలసానపల్లి హనుమంతరావు, చలపతి గురుస్వామి, షోలేస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, భాస్కర్ శర్మ, బత్తుల రాజరాజేశ్వరరావు, పిచుక సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవారం గ్రామంలో ఎంపీటీసీ తుర్రం జగదీష్ ద్వారా సర్పంచ్ తుర్రం రమాదేవి చేతుల మీదుగా బర్కాలు పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం దేవారం గ్రామం పంచాయతీ అయిన దేవారం గ్రామం ఎస్సీపేటలో నివాసం ఉంటున్న వారందరి పెంకుటిల్లు శిథిల వ్యవస్థకు గురయ్యాయని, వర్షం వస్తే ఇల్లు మొత్తం వర్షం కురుస్తుందని గ్రామస్తుల ద్వారా శరభవరం దేవారం ఎంపీటీసీ మరియు వైఎస్ఆర్సీపీ యూత్ కన్వీనర్ తుర్రం జగదీష్ దొరకు తెలియడంతో తక్షణమే స్పందించి తన సొంత డబ్బులతో తారుబల్ల బరకాలు కొని తెచ్చారు. దేవారం గ్రామ పంచాయతీ సర్పంచి తుర్రం రమాదేవి చేతుల మీదుగా ఉచితంగా తారుబల్ల బరకాలను పంపిణీ చేశారు. పత్తి నాగయ్య భార్యకు ఇటీవల కాలంలో కాలు ఎరగడంతో ఇటువంటి పని చేసుకోలేకపోతుందని తెలియడంతో ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తుర్రం జగదీష్ ద్వారా మాట్లాడుతూ దేవీపట్నం మండలంలో సుమారు 300 పైబడి ఎస్సీ కుటుంబాలు మరియు పెంకిటిల్లు వర్షం వస్తే గోడలు తడిసిపోయి శిథిల వ్యవస్థలో ఉన్నాయన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దేవీపట్నం మండలంలోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కుటుంబాలకు ఇల్లు మైనర్ రిపేరింగ్ చేసుకోవడానికి కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఉచితంగా అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తెల్లం కామన్న దొర, తిక్కిశెట్టి సత్యనారాయణ, చీర్ల జనార్దన్ రావు, షేక్ సత్తార్, మడకం మోహన్ రావు, డాక్టర్ అర్జున్ రావు, సిహెచ్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. గోపాల్ నగర్ 2వ డివిజన్లో వేంచేసి ఉన్న దానవాయబాబు సమేత నాగమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాస సంబర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజు స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం ఆలయ చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు నిర్వహించగా పలువురు దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి దానవాయబాబు సమేత నాగమ్మ తల్లి కళ్యాణాన్ని వీక్షించారు. ఆలయ ప్రధాన అర్చకులు దిట్ట కవి రామ్మోహన్ రావు శర్మ, దుర్గా సుబ్రహ్మణ్యేశ్వర శర్మ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. పిడింగొయ్యని టీబీ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని సిహెచ్ఓ దేవి వరలక్ష్మి పిలుపునిచ్చారు. పిడింగొయ్య పంచాయతీలో టీబీ ముక్త అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి వరలక్ష్మి మాట్లాడుతూ టీబీని గ్రామంలో లేకుండా చేయాలని, దీనికోసం ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను సూచించారు. టీబీ కార్యక్రమంలో సూపర్వైజర్ కుమారి, ఏఎన్ఎం బేబీ, ఆశా కార్యకర్తలు, 104 సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.